ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిషోర్. మనం ఇప్పుడు కర్నూలు నగరంలో ఉన్న మణికంఠ అయ్యప్ప స్వామి దేవాలయంలోని కైలాసగిరి వద్ద ఉన్నాము. ఇక్కడైతే వందలాదిగా కన్నడిగులు శ్రీశైలం పాదయాత్ర కోసం వెళ్ళడానికి చాలా మంది భక్తులు అయితే ఇక్కడ దర్శనానికి వచ్చి ఉన్నారు. వాళ్ళని అడిగి ఎందుకు ప్రతి సంవత్సరం ఉగాదికి శ్రీశైలానికి వెళ్తారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇక్కడైతే కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఒలగుంద మండలం. ఒలగుంద మండలం. మీరు ఎంతమంది వచ్చారు? మొత్తం 15 మంది వచ్చినారు. మీరు ఎందుకు శ్రీశైలానికి వెళ్తున్నారు? ప్రతి సంవత్సరం వస్తున్నారు సార్ పెద్దలు. ఆ పెద్దల తరపున పాటిస్తున్నాం సార్ మేము కానీ పిల్లలు. ఇది మీ ఆచారంగా వస్తుందా? ఆశ్చర్యంగా వస్తుంది. అది ఎందుకని అంటే మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? ఏం లేదు సార్, ముడుపు సార్ ముడుపు కట్టి దర్శించుకొని వస్తాం సార్. ಶ್ರೀಶೈಲಕ್ಕೆ ಎಷ್ಟು ಸಲ ಇಂದ ಬರ್ತಾ ಇದ್ದೀರಿ? 15 ವರ್ಷದಿಂದ ಬರ್ತಾ ಇದೀವಿ ನಾವು. 15 ವರ್ಷ ಪಾದಯಾತ್ರೆ ಬರ್ತೇವೆ. 15 ವರ್ಷ ಅಂದ್ರ 400-500 ಮಂದಿ ಬರ್ತೇವೆ. 400 ಪಾದಯಾತ್ರೆ ఉన్నాడు అక్కడికి. 400-500 మంది ಹೋಗ್ತಾರಾ? ಕರ್ನಾಟಕದಿಂದ ಹುಬ್ಬಳ್ಳಿಯಿಂದ ವಸ್ತೇವೆ ಇಕ್ಕಡಿಗೆ. ಪ್ರತಿ ವರ್ಷ 30 ಗಾಡಿ ಬರ್ತೇವೆ. 30 ಗಾಡಿ ಅಂತೆ ಪಾದಯಾತ್ರೆ, ಶ್ರೀಶೈಲ ಪಾದಯಾತ್ರೆ ಜಾತ್ರೆ ಪ್ರತಿ ವರ್ಷ. ಯಾಕೋಸ್ಕರ ಹೋಗ್ತೀವಿ ನೀವು ಶ್ರೀಶೈಲಕ್ಕೆ? ಅದೊಂದು ಹರಕೆ ಇದೆ, ಬೇಡ್ಕೊಂಡಿರ್ತೀವಲ್ಲ ಅದಕ್ಕೋಸ್ಕರ ಬಂದಿರ್ತೇವೆ. ನೀವು ಬೇಡ್ಕೊಂಡಿದೀವಲ್ಲ ಅದಕ್ಕೋಸ್ಕರ ಹೋಗ್ತಾ ಇದೆ. ಪ್ರತಿ ಸಲ ಅಂದ್ರೆ ಎಲ್ಲ ಚಲೋ ಆಗಿ ప్రతి ವರ್ಷದಂತೆ ಅಲ್ಲಿ ಬೇಡ್ಕೊಂಡಿರ್ತೇವೆ. ಅದು ದರ್ಶನ ಮಾಡಕ್ಕೆ అಲ್ಲಿకి బర్తేವೆ. ఇక్కడ మరొక భక్తుడు అయితే ఉన్నారు. ఈయన అడిగి తెలుసుకుందాం మనం. మీరు శ్రీశైలం ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను 2 సంవత్సరాలు వస్తున్నాను. మీరు ఎందుకోసం శ్రీశైలంకి పాదయాత్రగా వస్తుంటారు? భక్తి కోసం వచ్చేసాము. మేము హరక చేసాము. హరక పూర్తి చేసానికి పాదయాత్ర చేస్తాం. అందుకోసం ఇది 2వ వర్షం. అంటే మీకు ఇది ఆచారంగా వస్తుందా? మీ పెద్దల నుంచి ఆచారంగా వస్తుందా లేకుంటే మీరు మొక్కుకున్నారా? మేము పెద్దలం వచ్చి మీ పెద్దల నుంచి ఆచారంగా వస్తుంది. ప్రతి సంవత్సరం మీరు వస్తున్నారు? 2 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వస్తున్నారు. అంటే ఎంతమంది వచ్చినారు? మా టీంలో 40 మంది ఉంటారు. 40 మంది. అంటే మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారు? మాది జమకండి, ఆసంగి, కర్ణాటక. ఏ డిస్టిక్ అండి? బాగల్కోట్ డిస్టిక్. బాగల్కోట్ డిస్టిక్ నుంచి వస్తున్నారు. మీరు 40 మంది ఉన్నారు. 40 ಮಂದಿ. ನೀವು ಎಷ್ಟು ಸಲ ಇಂದ ಶ್ರೀಶೈಲ ಬರ್ತಾ ಇದ್ದೀರಿ? 18 ವರ್ಷ ಆಯ್ತು ಬರಾಕ. 18 ವರ್ಷ ಬರ್ತಾ ಇದು ಏನ್ ಆಚಾರ? ಇದು ಶ್ರೀಶೈಲಕ್ಕೆ ನೀವು ಬರ್ತಾ ಇದ್ದೀರಲ್ಲ, ಏನ್ ಆಚಾರದಿಂದ ಬರ್ತಾ ಇದ್ದೀರಿ? ಇದು ನಿಮ್ ಪೂರ್ವಿಕರು ಏನ್ ಹೇಳ್ತಾರೆ ನಿಮ್ಗೆ? ಅವ್ ಶ್ರೀಶೈಲ ಮಲ್ಲಯ್ಯ ಹೋದ್ರೆ ಬೇಡಿದ್ ಕೊಡ್ತಾನಂತಂದ ನಮ್ಮ ಹುಡುಗ ನೌಕರಿ ಅದು ಎಲ್ಲ ಹೋಗ್ಯಾವ. ನಮ್ ತಮ್ಮ ಅದ, ನಮ್ ಮಗ ಅದ, ಎಲ್ಲ ಚಲೋ ಆಗೈತಿ ನಮಗ. ಅದ್ರ ಸಂಬಂಧ ಬರಾಕೈತಿ. ನೀವು ಎಷ್ಟು ಜನ ಬಂದಿರಿ ಇಲ್ಲಿ? ನಾವು 62 ಮಂದಿ ಬಂದಿದ್ವಿ. ಎಲ್ಲಿಂದ ಬರ್ತಾ ಇದ್ದೀರಿ? ನಾವು ಬಾಗಲಕೋಟೆ ಡಿಸ್ಟಿಕ್ ಜಮಖಂಡಿ ತಾಲೂಕಿಂದ ಬರಾಕೈತಿ. ಎಲ್ಲ అంటే 15 ವರ್ಷದಿಂದ ಎಲ್ಲರೂ ಬರ್తారా? ఇప్పుడు మనమైతే ఇక్కడ ఒక భక్తుని అయితే చూస్తున్నాం. వీళ్ళైతే ఎంతో కష్టానికి వచ్చి చూడండి, కాళ్ళ కింద కట్టలు పెట్టుకుని కూడా వీళ్ళు పాదయాత్రగా శ్రీశైలానికి వెళ్తున్నారు. వీరు ఎందుకోసం శ్రీశైలానికి వెళ్తున్నారు వీళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ನೀವು ಯಾಕೆ ಬಗ್ಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಾ ಶ್ರೀಶೈಲಕ್ಕೆ? ಚಿಕ್ಕೋಡಿ ತಾಲೂಕಾ ಕೇರೂರದಿಂದ, ಬೆಳಗಾವಿ ಜಿಲ್ಲಾ, ಕರ್ನಾಟಕ ಸೈಡ್ ದಿಂದ ಬರ್ತಾ ಇರೋದು ನಾವು ಶ್ರೀಶೈಲಂಕ್ಕೆ. ಶ್ರೀಶೈಲ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಎಲ್ಲ ನಮಗೆ ಸುಖ ಸಂಪತ್ತು ಸಮೃದ್ಧಿ ನೆಮ್ಮದಿ ಕೊಟ್ಟಾನ. ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಏನು ಕೊಡಕ್ಕಾಗಲ್ಲ. ವರ್ಷದಾಗೊಮ್ಮೆ ಇದು ಯುಗಾದಿ ಪಡ್ಡೆ ಅಂತಾರಲ್ಲ, ಅದಕ್ಕೆ ನಾವು ಪಾದಯಾತ್ರೆಗೆ ನಡ್ಕೊತ ಬರ್ತೀವಿ. ದೇವರು ನಮ್ಗೆ ಆಯುಷ್ಯ ಆರೋಗ್ಯ ಕೊಡೋಕ್ಕಿಂತ ನಮ್ಮ ಶರೀರಕ್ಕೆ ಸುಖ ಸಂಪತ್ತು ಕೊಟ್ಟಾನಲ್ಲ, ಅದಕ್ಕಿಂತ ಮತ್ತೆ ಇನ್ನೇನು ಬೇಕು ಭಾಗ್ಯ ನಮಗೆ? ನಮಗೆ ದೇವರು ಶ್ರೀ ಸಂಪತ್ತು ಕೊಡುವುದಕ್ಕಿಂತ ನಮ್ಮ ಆರೋಗ್ಯ ಚೆನ್ನಾಗಿ ಕೊಟ್ಟಿಲ್ಲ. ಅದನ್ನ ನಾವು ಒಂದು ಭಕ್ತಿ ಸೇವಾ ಆಗಿ ಪಾದಯಾತ್ರೆ ಮುಖಾಂತರ ಅರ್ಪಣೆ ಮಾಡ್ತೀವಿ ಶ್ರೀಶೈಲಂಗೆ. ಎಷ್ಟು ಸಲದಿಂದ ನೀವು ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಿ ಶ್ರೀಶೈಲಕ್ಕೆ? ನಾವು 9 ವರ್ಷ ಆಯ್ತು. ಈಗ ಮರಗಾಲ್ ಕಟ್ಕೊಂಡು 3ನೇ ವರ್ಷ ಇದು. ಅದೇ ಇದ್ರಿ ಏನ್ ಆಚಾರ? ಅಮ್ಮವರು ನಿಮ್ಮ ಹೆಣ್ಮಕ್ಳು ಅಂತ ಹೇಳ್ತಾರೆ, ಅದ್ರ ಬಗ್ಗೆ ಏನೋ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾ? ತಾಯಿಯವರು ಒಂದು ಸೇವಾ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ನಮಗೆ ಅನುಕೂಲ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಮತ್ತು ನಮಗೆ ಶಕ್ತಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನಮ್ಮ ಶರೀರಕ್ಕೆ ಎಲ್ಲಾ ಭಕ್ತರಿಗೂ ಎಲ್ಲ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ నిమ్గా ಎಲ್ಲ నెమ్మదింద ఇరువంత ಹೇಳಿ ಒಂದು ఆశీర్వాద ಮಾಡಿದ್ದಾರೆ. ನಮ್ಮ భక్తులు అయితే అమ్మవారిని వాళ్ళ ఆడపడుచుగా భావించి పసుపు కుంకుమ మరియు వడి బియ్యం సమర్పించడానికి ప్రతి సంవత్సరం కూడా పాదయాత్రగా శ్రీశైలానికి కర్ణాటక వివిధ జిల్లాల నుంచి కూడా పాదయాత్రగా తరలి వస్తారు. వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి పసిపిల్లల నుంచి పండు వృద్ధుల వరకు కూడా పాదయాత్ర ఇక్కడికి వెళ్తుంటారు. అది వాళ్ళ ఆచారంగా భావిస్తారు. అదే కాకుండా వాళ్ళు
ఇక్కడికి ముడుపులు చెల్లించుకోవడానికి కూడా అంటే మొక్కులు తీర్చుకోవడానికి కూడా వస్తుంటారు. అది వాళ్ళ ఆచారంగా అంటే వాళ్ళ కుటుంబ పూర్వీకుల నుంచి ఇది వస్తున్న ఆచారంగా భావించి వాళ్ళైతే ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడికి పాదయాత్రగా చేరుకుంటారు. ఎండలు సైతం వాళ్ళు లెక్క చేయకుండా పొద్దు నుంచి రాత్రి వరకు కూడా పాదయాత్ర చేస్తూ ఉగాదికంతా వాళ్ళు శ్రీశైలంకి చేరుకొని అమ్మవారికి వాళ్ళు తెచ్చిన కానుకలు సమర్పించుకొని వాళ్ళు పూజలు అయితే నిర్వహిస్తారు. కెమెరామ్యాన్ వికాస్తో కిషోర్, సుమన్ టీవీ.